హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ మోడల్ పేపర్ అయితే చూస్తామండి. ఓకేనా? మరి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలైనటువంటి జీడీ కావచ్చు, సిజిహెచ్ఎల్, సిజిఎల్, జీడీ ఉద్యోగాలకు కూడా జనరల్ అవేర్నెస్ సిలబస్ అనేది సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అందరూ కూడా ఫాలో అవ్వండి ఈ యొక్క మోడల్ పేపర్స్ని. సో ఇంతకుముందు కొన్ని ఇంగ్లీష్లో కూడా అప్డేట్ చేయడం అయితే జరిగిందండి. చాలామంది అభ్యర్థులు సార్ మాకు తెలుగులో కూడా డైలీ ఒక ప్రీవియస్ పేపర్ ఆర్ మోడల్ పేపర్ మాకు అప్డేట్ చేయండి, ఖచ్చితంగా మాకు యూస్ఫుల్గా ఉంటుంది అంటూ రిక్వెస్ట్ చేయడం అయితే జరిగిందండి. అందులో భాగంగా ఈ రోజు నుంచి అన్ని మోడల్ పేపర్స్ తెలుగులోనే ఉంటాయి. మోడల్ పేపర్స్ ఆర్ ప్రీవియస్ పేపర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఎందుకంటే రెండిట్లో కూడా ఇప్పుడు మోడల్ పేపర్ అప్డేట్ చేసినా కూడా ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ బేస్ చేసుకొని రూపొందించినవే, అందరూ కూడా గమనించాలి. సో గైస్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ ఆర్ ప్రీవియస్ పేపర్ మీకోసం అప్డేట్ చేస్తాను. ఉచితంగా పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అందరూ కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే షేర్ చేయడము జరుగుతుంది. మన యాప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో గైస్, ఆర్పిఎఫ్ మోడల్ పేపర్లో భాగంగా క్వశ్చన్ పేపర్ 1 అండి ఇది. సో క్వశ్చన్ పేపర్ 1 నుంచి మీకు ఎగ్జామ్ జరిగే వరకు కూడా ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అందరూ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? మరి ఇందులో భాగంగా క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిలో సహజంగా లభించే యాసిడ్లలో చీమ కుట్టిన వాటిలో ఏది ఉంటుంది? చీమ కుట్టినప్పుడు మన శరీరంలోనికి ఒక పదార్థాన్ని, ఒక యాసిడ్ని అయితే పంపిస్తుందండి. అదే మనకు కొంచెం నొప్పిగా, బాధగా కలిగినట్లుగా అనిపిస్తుంది. మరి ఆ యొక్క యాసిడ్ పేరు, యాసిడ్ అంటే ఆమ్లం అండి. మరి ఆ యొక్క యాసిడ్ పేరేంటి అంటే మెథనోయిక్ ఆమ్లము అంటారు. మెథనోయిక్ ఆమ్లము. అదేంటి సార్, మేము బుక్స్లో కావచ్చు, చాలా మోడల్ పేపర్స్లో కావచ్చు, సో ఫార్మిక్ యాసిడ్ అని చదివాం కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో గైస్, ఫార్మిక్ యాసిడ్ని మెథనోయిక్ ఆమ్లము అనే పేరుతో పిలుస్తాము. ఓకేనా? ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఎగ్జామినర్ కూడా ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫార్మిక్ యాసిడ్ బదులు మెథనోయిక్ యాసిడ్ అనే పేరు కూడా ఇవ్వవచ్చు. అంటే ఒకదానికి 1-2 నేమ్స్ ఉంటాయి కాబట్టి అలాంటివైతే మనము చదువుకోవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్, ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ 2023-24 సంవత్సరానికి గాను విజేతగా నిలిచిన జట్టు ఏంటి? మరి ఇండియన్ సూపర్ లీగ్ అనేది ఏ క్రీడలకు సంబంధించినటువంటి అంశం అండి? ఇది ఫుట్బాల్ అండి. ఓకేనా? ఫుట్బాల్ కోసం నిర్వహించేటువంటి లీగ్ ఇది, ఇండియన్ సూపర్ లీగ్. మరి 2023-24 సంవత్సరానికి విజేతగా నిలిచిన జట్టు ఏంటి అంటే ఏటీకే మోహన్ బగాన్ జట్టు అండి. ఏటీకే మోహన్ బగాన్. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా సో మోడల్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి అని ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఖచ్చితంగా దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, అభివృద్ధి చెందిన మరియు సాంకేతికంగా వెనుకబడిన సమాజంలో ఎందుకు తక్కువ జనాభా పెరుగుదల ఉంది? అభివృద్ధి చెందిన మరియు సాంకేతికంగా వెనుకబడిన సమాజంలో ఎందుకు తక్కువ జనాభా ఉంది అనేటువంటి క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఏంటి తెలుసా అండి? మరణాల రేటు మరియు జననాల రేటు రెండు కూడా ఎక్కువగా ఉన్నందున. ఇదేంటండి, అభివృద్ధి చెందిన దేశాలలో ఏమవుతుంది అంటే ఆయు ప్రమాణం ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా? వారు చాలా సంవత్సరాలు అనేవి బ్రతుకుతారు. ఎందుకు? అక్కడ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ కావచ్చు, ఆరోగ్యపరమైన ఫెసిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా సంవత్సరాలు జీవించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలం అయితే బతుకుతారు. ఓకే, సో కాబట్టి సాంకేతికంగా వెనుకబడిన సమాజంలో ఎందుకు తక్కువ జనాభా పెరుగుతుంది చూద్దాం. మరియు జనన రేటు రెండు ఎక్కువగా ఉన్నందున, ఇవి రెండు కూడా ప్రధాన కారణాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా ఏ సంవత్సరంలో చేర్చబడింది?
భారత రాజ్యాంగంలో విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా ఏ సంవత్సరంలో చేర్చారండి? ఇంపార్టెంట్ క్వశ్చన్. 79వది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 2002వ సంవత్సరంలో భారత రాజ్యాంగంలో చేర్చడం అయితే జరిగింది. చాలాసార్లు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, విద్య అనేది భారత రాజ్యాంగంలోని ఏ జాబితా క్రిందికి వస్తుంది అని అడుగుతున్నారండి. విద్య అనేది భారత రాజ్యాంగంలోని ఏ జాబితా క్రిందికి వస్తుంది? ఓకే, ఆన్సర్ వచ్చేసి ఉమ్మడి జాబితాలో ఉంటుందండి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా 3 జాబితాలు ఉంటాయండి. అందులో విద్య అనేది ఉమ్మడి జాబితా క్రిందికి వస్తుంది. దీనిని ప్రాథమిక హక్కుల జాబితాలో 2002లో పొందుపరచడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లోని వైర్ కాయిల్ని ఏమని పిలుస్తారు? ఎలక్ట్రిక్ రూమ్లోని హీటర్లోని వైర్ కాయిల్, దాన్ని ఏమని పిలుస్తామండి? ఏ పేరుతో పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ 4, దాన్ని ఎలిమెంట్ అంటారండి. ఓకే, ఎలిమెంట్. ఇది హీట్ అవ్వడం ద్వారా మరి శక్తి అనేది జనరేట్ అవుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశంలో 6గా పరిగణించబడిన శ్రీ బ్రహ్మపురీశ్వర ఆలయము ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలో 6గా పరిగణించబడిన శ్రీ బ్రహ్మపురీశ్వర ఆలయము ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2, తమిళనాడు రాష్ట్రంలో ఉంది. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తమిళనాడు రాష్ట్రంలో చాలా అంటే చాలా గొప్ప గుళ్ళు ఉంటాయండి అక్కడ. బృహదీశ్వర ఆలయం కావచ్చు, ఓకే, తంజావూరులో ఉంటుంది. కామాక్షి అమ్మవారి ఆలయం కావచ్చు, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయండి. నెక్స్ట్ తీర దేవాలయాలు కూడా ఉంటాయండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. తీర దేవాలయాలు ఏ దేవునికి సంబంధించినవండి? శివునికి సంబంధించినవి. తమిళనాడులో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఈ క్వశ్చన్ కూడా రీసెంట్గా ఎస్ఎస్సి మరియు ఎస్ఎస్సిలో అడగడం అయితే జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వన్. వీసా కోసం వెయిటింగ్ ఫర్ వీసా అనేది ఈ క్రింది వ్యక్తులలో ఎవరి ఆత్మకథ? వెయిటింగ్ ఫర్ వీసా ఎవరిదండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఇంపార్టెంట్ క్వశ్చన్. వెయిటింగ్ ఫర్ వీసా. నెక్స్ట్ వన్. సింధు నాగరికతలోని ఈ క్రింది ప్రదేశాలలో గ్రేట్ బాత్ కనుగొనబడింది. ఎక్కడ కనుగొనబడిందండి? గ్రేట్ బాత్ అంటే ఏంటి అంటే మహాస్నానవాటిక. మహాస్నానవాటికని ఎక్కడ కనుగొన్నారండి? మొహంజోదారోలో కనుగొన్నారు. ఒకటి సింపుల్ ట్రిక్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మనకు క్వశ్చన్లో గ్రేట్ కానీ మహా కానీ అతి పెద్ద కానీ, ఓకేనా, స్నానవాటిక కావచ్చు, అతిపెద్ద ధాన్యాగారం కావచ్చు, అతిపెద్ద కోట కావచ్చు, అతిపెద్ద ద్వారము కావచ్చు, అతిపెద్ద ప్రహారీ గూడ కావచ్చు, మహా లేదా అతిపెద్ద లేదా గ్రేట్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా అది మొహంజోదారో అని గుర్తుంచుకోవాలి. ఓకేనా. మరి మొహంజోదారో అంటే అర్థం ఏంటి అండి? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. మొహంజోదారో అంటే మృతుల దిబ్బ అని అర్థము. ఏంటది? మృతుల దిబ్బ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో గెలిచిన జట్టు ఏది? ఏ జట్టు గెలిచిందండి? 2021-22లో హిమాచల్ ప్రదేశ్ అయితే గెలుపొందడము జరిగింది. మరి అదేవిధంగా మనం లేటెస్ట్ కూడా చూడాలి కదా. 2023-24 సీజన్ విజేత ఎవరండి? హర్యానా. ఓకే, హర్యానా ఈజ్ ద రైట్ ఆన్సర్. 2023-24 విజేతగా ఉన్నటువంటి జట్టు గుర్తుంచుకోవాలి, లేటెస్ట్. నెక్స్ట్ వన్. ఈ క్రింది నృత్య రూపాలలో భాగస్వాములు ఇంటి నుండి వెళ్ళిపోయిన స్త్రీల ఆవేదనను గురించి వర్ణిస్తుందండి. ఓకేనా. ఏ నృత్య రూపము అంటే తన భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ వేదనను అనుభవిస్తూ మరి ఆ ఇతివృత్తాన్ని తెలిపేటువంటి ఒక నృత్యం ఉంటుందండి మన భారతదేశ సమాజంలో. మరి ఆ నృత్యము పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. బిరాహ అనేటువంటి నృత్యము. బిరాహ పేరులోనే ఉంది కదా, వేదన, విరహ వేదన, లేదా దీన్నే బి దగ్గర బి పెట్టారు, అంతే, సింపుల్. ఓకే, గమనించాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని క్రింది రాష్ట్రాలలో అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రము. లింగ నిష్పత్తి అంటే ఏంటండి? సెక్స్ రేషియో. ఓకేనా. ప్రతి 1000 మంది పురుషులకు గాను ఉన్నటువంటి స్త్రీల సంఖ్యనే
సెక్స్ రేషియో లేదా లింగ నిష్పత్తి అంటారు. మరి అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉంది? 86 ఆప్షన్ 3 కేరళలో అత్యధికంగా ఉంటుందండి. ఓకేనా? ప్రతి 1000 మంది పురుషులకు దాదాపుగా 1000 కంటే ఎక్కువ ఉంటారండి మహిళలు అక్కడ. ఓకేనా? మరి కేరళ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అక్షరాస్యత రేటు కూడా కేరళలోనే చాలా చాలా ఎక్కువ. ఓకేనా? నెక్స్ట్ కంప్యూటర్ లిటరసీ ఎక్కువగా ఉన్నటువంటిది కూడా కేరళనే. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. దీన్నే కేరళని స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాము. ఓకే, సైలెంట్ వ్యాలీ అనే ప్లేస్ కూడా ఇక్కడే ఉంది, అందరూ కూడా గమనించాలి. మరి సెక్స్ రేషియో ఇక్కడ ఎక్కువ ఉందండి, కేరళలో చాలా ఎక్కువగా ఉంది. మరి అతి తక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఏంటండి సెక్స్ రేషియో అంటే? హర్యానా. హర్యానాలో చాలా తక్కువగా ఉంటుందండి. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, తిరుగుబాటుదారుల ప్రభావిత ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు సహాయ పథకాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? తిరుగుబాటుదారుల ప్రాథమిక ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు సహాయ పథకాన్ని. సో ఏ రాష్ట్రం ప్రారంభించిందండి? 87 ఆప్షన్ 1 జార్ఖండ్. ఓకే, జార్ఖండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. భూమి యొక్క సముద్రపు క్రస్ట్ ప్రధానంగా డాష్ని కలిగి ఉంటుంది. భూమి యొక్క సముద్రపు క్రస్ట్ దేనిని కలిగి ఉంటుందండి? ఆన్సర్ ఆప్షన్ 1 సిలికా మరియు మెగ్నీషియం. అంటే భూమి యొక్క లోపలి పొరల్లో సిలికా మరియు మెగ్నీషియాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. భారతదేశంలో బాల్య వివాహ నిరోధక చట్టము ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? బాల్య వివాహ నిరోధక చట్టము ఎప్పుడండి? ఆన్సర్ ఆప్షన్ 1 1929. 1929. దీన్నే మనము శారదా చట్టము అంటామండి. శారదా చట్టం అనే పేరుతో పిలుస్తాం. 1929లో బాల్య వివాహ నిరోధక చట్టాన్ని తీసుకురావడం అయితే జరిగింది. మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఓకేనా? మరి బాల్య వివాహ నిరోధక చట్టాన్ని అమలు చేసినటువంటి టైంలో 1929వ సంవత్సరంలో మరి భారతదేశంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా ఎవరున్నారు? బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా ఎవరున్నారు? కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే బాల్య వివాహ నిరోధ చట్టం లేదా 1929 గవర్నర్ అని టైప్ చేయండి కామెంట్లో, నేను చెప్తాను ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, ఖరీఫ్ పంటలను ఏ సీజన్లో పండిస్తారు? ఖరీఫ్ పంటలు ఆన్సర్ ఆప్షన్ 2 అండి, వర్షాకాలంలో పండిస్తారండి. మనకు కాలాలు ఎన్ని రకాలండి? సో ఖరీఫ్, రబీ, జయాద్ అనే కాలం కూడా ఉంటుందండి. మూడు కాలాలు ఉంటాయి మనకి. రబీ, ఖరీఫ్ మరియు జయాద్ అనేటువంటి 3 కాలాలు ఉంటాయి. మరి ఖరీఫ్ పంటలను ఏ సీజన్లో పండిస్తారంటే వర్షాకాలంలో. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నిమ్న హిమాలయాలు మరియు శివాలిక్స్ మధ్య ఉన్న రేఖాంశ లోయను ఏమంటారు? నిమ్న హిమాలయాలకి మరియు శివాలిక్స్కి ఉన్నటువంటి లోయను, మనకు హిమాలయాలు అత్యున్నత హిమాలయాలు ఉంటాయండి, వాటిని హిమాద్రులు అంటాము. తర్వాత నిమ్న హిమాలయాలు ఉంటాయి, దాని తర్వాత శివాలిక్ శ్రేణులు ఉంటాయి, వీటిని ట్రాన్స్ హిమాలయాలు అని కూడా పిలుస్తారు. అయితే ఈ యొక్క నిమ్న హిమాలయాలకి శివాలిక్స్కి మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లోయను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 డూన్ అంటారండి. డూన్స్, డెహ్రాడూన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా డూన్స్, అదొక లోయ ప్రాంతము. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వ్యక్తులలో సెప్టెంబర్ 2022లో భారత ఎయిర్ స్టాఫ్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఎయిర్ స్టాఫ్ చీఫ్గా ఓకే ఎవరు నియమితులయ్యారండి? ఆన్సర్ ఆప్షన్ 3 వివేక్ రామ్ చౌదరి ఈజ్ రైట్ ఆన్సర్. వివేక్ రామ్ చౌదరి. మరి ప్రజెంట్ కూడా ఈయన కొనసాగుతున్నారా అండి 2022లో నియమితులయ్యంటే? ఎస్. ఓకేనా, ప్రజెంట్ కూడా వివేక్ రామ్ చౌదరి గారే భారత ఎయిర్ స్టాఫ్ చీఫ్గా కొనసాగుతున్నారు. ఓకే, నెక్స్ట్ వన్, విగ్రహారాధన మరియు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన సత్యశోధక్ సమాజ్ని ఎవరు స్థాపించారు? సత్యశోధక్ సమాజ్ని ఎవరు స్థాపించడం జరిగిందండి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 4 జ్యోతిరావ్ గోవిందరావ్ పూలే గారండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్,
మాధవి ముద్గల్ భారతదేశంలోని ఏ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన వారు? మాధవి ముద్గల్. ఆన్సర్ ఆప్షన్ 3 ఒడిస్సీ అండి. ఒడిస్సీ నృత్యానికి చెందిన వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో గ్రిడ్ ప్యారిటీ అవరోధాన్ని విచ్ఛిన్నం చేసిన మొదటి సోలార్ ప్రాజెక్ట్ ఏది? గ్రిడ్ ప్యారిటీ అవరోధాన్ని విచ్ఛిన్నం చేసిన మొదటి సోలార్ ప్రాజెక్ట్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్ట్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో గోమ్చా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఏంటండి గోమ్చా పండుగ? ఇది ఒక గిరిజనుల పండుగ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 1 ఛత్తీస్గఢ్లో అక్కడ ఉండేటువంటి గోండు జాతి ప్రజలైతే జరుపుకుంటారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో మూలధన బడ్జెట్లో భాగము ఏది? మూలధన బడ్జెట్లో భాగము. 97 ఆప్షన్ 4 ప్రణాళికేతర మూలధన వ్యయాన్ని మూలధన బడ్జెట్లో భాగంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఏఆర్ రెహమాన్ ఎన్ని గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు ఇప్పటి వరకు? 98. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 2గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. 1320 నుంచి 1414 వరకు ఢిల్లీని పాలించిన తుగ్లక్ రాజవంశం యొక్క పాలకుల సరైన కాలక్రమం క్రింది వాటిలో ఏది? ఓకే, ఢిల్లీ సుల్తాన్ల యొక్క పాలించినటువంటి పాలన క్రమం ఏది అంటున్నారు. 1320 నుంచి 1414 వరకు ఏ ఏ రాజులు పాలించారు? ఆప్షన్ 1 అండి. గియాసుద్దీన్ తుగ్లక్, తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, తర్వాత మహమ్మద్ తుగ్లక్ అయితే పాలించడము జరిగింది. చివరి క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రం యొక్క ప్రతి శాసనసభ త్వరగా రద్దు చేయబడకపోతే దాని మొదటి సమావేశానికి నియమింపబడిన తేదీ నుంచి డాష్ వరకు కొనసాగుతుంది. ఎప్పటి వరకు కొనసాగుతుందండి? భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రము ప్రతి శాసనసభ త్వరగా రద్దు చేయబడకపోతే దాని మొదటి సమావేశానికి నియమింపబడిన తేదీ నుంచి ఎప్పటి వరకు కొనసాగుతుంది? సింపుల్. ఆన్సర్ ఆప్షన్ 4 5 సంవత్సరాలండి. ఓకేనా, 5 సంవత్సరాల వరకు అయితే కొనసాగుతుంటుంది. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. అందరూ కూడా గమనించాలి. ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా లేటెస్ట్ మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, టాపిక్ వైజ్ క్లాసెస్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. పర్ఫెక్ట్ టెస్ట్ సిరీస్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.